11 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు వివిధ సంఘాల నుండి మద్దతు పెరుగుతుంది. శుక్రవారం కాకినాడలో అంగన్వాడీ చేపట్టిన సమ్మె దీక్ష శిబిరం వద్దకు భారత కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు వెళ్లి అంగన్వాడీ సమ్మెకు మద్దతు తెలిపారు. అనంతరం ఇంద్రపాలెం లాకుల వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీల సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 12 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారని, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు మల్లాడి భైరవస్వామి, బంగారు సత్యనారాయణ, కె నరసింహ, శ్రీపాదం సత్యబాబు, బొడ్డు సత్యనారాయణమూర్తి, పాలెపు అర్జున్రావు, శ్రీనివాస్, రామకృష్ణ, అనూక్, నాగేశ్వరరావు, పేర్ల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. కాకుండా గ్రాడ్యుటీ కూడా 50,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళకి 62 సంవత్సరాల సర్వీసు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో వీళ్ళకి తెలంగాణ వాళ్ళకంటే బెటర్ వేజెస్ ఇస్తాను, మంచి వేతనాలు ఇస్తాను, 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తాను అన్నాడు. కానీ ఈరోజు తెలంగాణ కంటే 3,000 రూపాయల తక్కువ వేతనం ఇక్కడ అమలు జరుగుతూ ఉంది. ఇది ఆ రకంగా జగన్ ప్రభుత్వం అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ని దగా చేశాడు. ఈ దగాకోరి విధానాలు విడనాడాలి. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. వాళ్ళకి పిఎస్సీని అమలు చేయాలి. వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వాళ్ళకి యాప్ల భారం నుంచి వాళ్ళని తగ్గించాలి. అనేక విధులు అమలు చేస్తూ ఉన్నారు. వీళ్ళని వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. రోజుకి 12 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఈ విధానాలు వ్యతిరేకిస్తూ ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కి సంఘీభావంగా ఉద్యమాలు చేయమని పిలిపించింది. అందులో భాగంగా కాకినాడ జిల్లా కేంద్రంలో ఈరోజు ధర్నా చేసి అంగన్వాడీలకు సంఘీభావం ప్రకటిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా వారికి అండగా ఉంటామని, వారికి సంఘీభావంగా ఉంటామని, సాధించే వరకు వారితో అండగా ఉండి పోరాడతామని